బ్రతికేదెలా కరుణించినా కాటేసినా నువ్వే కదా మనసా నువ్వే మబ్బుల్లో తేలుస్తావు మత్తుల్లో ముంచేస్తావు నమ్మించి మాయ చేస్తావు అవునంటూ కాదంటూ రేపేవో కలవరమే ఆరాటమే అను నిత్యము సంతోషం సంతాపం నీ బొమ్మ బొరుసులుగా ఆడేవులే ఒక నాటకం ఓర్పువై ఓదార్పువై ఓడితే నీ తూర్పువై కష్టాలనే మరి ఇష్టాలుగా మలిచేవుగా మనసు చూడతరమా మనసు చూడతరమా గెలిచాను అని నిరూపించుకోవడానికా? మీ నాన్న చేసిన తప్పే కాదన్ను, కానీ నువ్విలా చేయడం కూడా తప్పే కదా. మావయ్యకేమిష్టమో మీకు తెలుసుగా. అందరూ ఉండి కూడా ఎవరూ లేని ఒంటరితనానికి అలవాటు పడిపోయాను. ఎందుకు? చిన్నప్పటి నుంచి హాస్టల్లో ఉండేదాన్ని. వావ్, హాస్టల్లోనా? హాస్టల్ లైఫ్ చాలా బాగుంటుందని నా ఫ్రెండ్స్ అందరూ చెప్పారు. నాకు కూడా హాస్టల్లో ఉండాలని భలే ఇంట్రెస్ట్, కానీ నాన్నే దానికి ఒప్పుకోలేదు. యూర్ లక్కీ. ఇంట్లో నాన్న, అక్క, అన్న, వదిన వీళ్ళందరూ మనకు పంచే ఆనందం, మనం పొందే ఆనందం మాటల్లో చెప్పలేం. ఇంటిని మించి ఆనందాన్నిచ్చే చోటు ఈ ప్రపంచంలో మరొకటి ఉండదు. అందుకే నువ్వు కావాలనుకున్నా మీ నాన్నగారు వద్దన్నారు. నేనొద్దనుకున్నా మా నాన్న నన్ను హాస్టల్లో పడేశాడు. కానీ హాస్టల్లో కూడా ఎక్కువ రోజులు ఉండలేకపోయాను. ఎందుకని? మా నాన్న చనిపోయాడు. ఫీజు కట్టే స్తోమత లేదు. అప్పట్లో నేను అన్ని రకాల కష్టాలు పడ్డాను. అయితే మీకు అమ్మ, నాన్న, అక్క, చెల్లి ఎవరూ లేరు? ఒక్క మీ నాన్న తప్ప. ఇంకా తెలవారదేమి ఈ చీకటి విడిపోదేమి, ఇంకా తెలవారదేమి ఈ చీకటి విడిపోదేమి. ఏంటి పొద్దున్నే రాగిని కదా ఉండాలి, నేనున్నానేంటని ఆశ్చర్యపోతున్నారా? బ్రెడ్, జామ్. ఈరోజు ఎందుకో తొందరగా లేచాను, ఆకలి కూడా తొందరగా వచ్చేసింది. రాగిణి గారితో చెప్పాల్సింది. తనింకా నిద్ర లేవలేదు. ఇంటి పనితో లేట్గా నిద్రపోతుంది. లేవగానే పిల్లలు, వాళ్ళని స్కూల్కి రెడీ చేయడం, చాలా బిజీగా ఉంటుంది. డిస్టర్బ్ చేయడం ఇష్టం లేదు. అయినా మన పని మనం చేసుకోవడంలో తప్పులేదు కదండి. ఇటివ్వండి, నేను చేసి పెడతాను. వద్దొద్దు, నేను చేసుకుంటా.
పర్లేదు, ఇటువంటి నేను చేసి పెడతాను. పర్లేదండి, ఇదేమన్నా పెద్ద ప్రిపరేషనా? చాలా సింపుల్. ఇదిగో ఈ జామ్ తీసుకుని రెండింటి మధ్యలో అప్లై చేసి జామ్ జామ్ అని తినేయటమే. అంతేకాదండి, టొమాటోలు సన్నగా తరిగి వాటి మధ్యన పెట్టి కొత్తిమీర చల్లుకొని తిన్నామనుకోండి, చాలా బాగుంటుంది. మీరు చెప్తుంటే నేను నోట్లో నీళ్ళుడుతున్నాయి. ఏమన్నారు? కొత్తిమీర, టమాటాలు. ఎస్, ఇప్పుడే తెస్తాను. కొత్తిమీర ఎక్కడుంది? ఈ రాగిని ఎప్పుడు ఎక్కడేం పెడుతుందో రాగినికే తెలీదు. ఇంకోరు వాళ్ళ కాదు. ఏమండి, ఆల్టర్నేటివ్గా తోటకూర ఉంది, వేసేద్దామా? ఏదైనా ఆకుకూరే కదా. మీరు భలేవారండి, అది వేస్తే బాగుండదు. పర్లేదు, వచ్చేయండి. ఇప్పుడు జోకొట్టండి. ఎవరిని? మీ ఆకలిని. భలే చెప్పారండి. మీరు తీసుకోండి. లేదండి, నాకింత ఎర్లీగా టిఫిన్ చేసే అలవాట్లేదు. చూసారా, నా గురించి నేను ఆలోచిస్తున్నానే కానీ ఇంత ఎర్లీగా మీరు ఇక్కడ ఎందుకున్నారని నేను అడగనే లేదు. నాకు ఉదయాన్నే నిద్రలేచిన వెంటనే గ్లాస్ హాట్ వాటర్లో నిమ్మరసం పిండుకొని తాగే అలవాటుంది. మరి చెప్పరే, ఇదిగో నిమ్మకాయ, కాసిని వేడినీళ్ళు చేసి దీని దాంట్లో పిండేస్తే సరి. మీకెందుకులేండి, నేను చేసుకుంటాను కదా. ఏమండి, మీరు నాకు హెల్ప్ చేశారు కదా, నేను మీకు హెల్ప్ చేస్తాను. అది కాదండి. ప్లీజ్. ఏ శరత్, ఏంటిది? ఎంత భయపడ్డానో తెలుసా? ఏంటిదినా? నువ్వు భయపడ్డావా? నేనే కాదు, ఎవరైనా భయపడతారు. నిన్ను చూస్తే స్టూడెంట్స్ భయపడతారు, మా ప్రశాంత్ అన్నయ్య భయపడతాడు. అలాంటిది ఆఫ్టర్ ఆల్ ఈ డబ్బా సౌండ్కి నువ్వు భయపడటమా? నేను ఒప్పుకోను. అయినా వీక్ పర్సనాలిటీ వాళ్ళు, ఫిట్నెస్ లేని వాళ్ళు, స్లిమ్గా లేని వాళ్ళు భయపడతారు. నువ్వు భయపడటం దేనికి? అంటే ఏంటి నువ్వనేది? ఫిట్నెస్లోనూ స్లిమ్నెస్లోనూ నీ తర్వాత ఎవరైనా. నీ మనసు బంగారం. ఎవరైనా బాధపడితే నీ మనసు తట్టుకోలేదు. ఏం కావాలో చెప్పు. డొనేషన్. డొనేషనా? ఓ మంచి పని కోసం డబ్బు కలెక్ట్ చేస్తున్నా. ఏంటి, చిల్లరా? సౌండ్ విని పొరపాటు పడుతున్నావు. నీ ఇలాంటి డోనర్స్ మాత్రం నోట్లే వేస్తారు. మ్యూజిక్ అయిపోయింది, ఇప్పుడు మ్యాజిక్ మొదలు పెట్టావా? ఓ మంచి పని కోసం వదినా. మంచి పని కాబట్టి మన ఇంటి నుంచే మొదలు పెడదాం అనుకున్నా. ఫస్ట్ రాగిణి వదిన దగ్గరికి వెళ్ళా. 10 రూపాయలు ఇచ్చింది. 10 రూపాయలకి కాఫీ అన్న వస్తుందా? రాదు రాదు. రంగనాథ్ అనే దగ్గరికి వెళ్ళా. 20 రూపాయలు ఇచ్చాడు. 20 రూపాయలకు బర్గర్ అన్న వస్తుందా? పల్లవక్క దగ్గరికి వెళ్ళా. 50 రూపాయలు ఇచ్చింది. 50 రూపాయలకు బట్టర్ మసాలా అన్న వస్తుందా చెప్పు? రాదు. నేను తప్పు చేశాను వదినా.
ప్రశాంత్ అన్నని కలవాల్సింది. మినిమం 200 ఇచ్చేవాడు. ఆ, ఇచ్చేవారు. అఫ్ కోర్స్ నువ్వు కూడా అదే రేంజ్ అనుకో. పర్లేదు. అచ్చరే, ఈ చందా ఎవరి కోసం? చెప్పానుగా వదినా, ఖర్చులకు లేని పేదవాడి కోసం. ఖర్చులకి లేని పేదవాడా? అతనెవరు? నీ కళ్ళ ముందే నిలబడున్నాడు. అంటే దిస్ గాయ్. థాంక్స్ వదినా, థాంక్స్ అలాట్. నో అయ్యో అన్నయ్య, నేను చెప్పేది విను. స్టూడెంట్స్ రెగ్యులర్ గా కాలేజ్ కి రావాలంటే లెక్చరర్స్ కూడా రెగ్యులర్ గా కాలేజ్ కి రావాలి. ఏంటి? అవును, లెక్చరర్స్ రెగ్యులర్ గా కాలేజ్ కి వచ్చి ప్రాంప్ట్ గా పాఠాలు చెప్తే స్టూడెంట్స్ కూడా ఇంట్రెస్ట్ తో వింటారు. అంటే మా లెక్చరర్స్ రాకపోతే స్టూడెంట్స్ కూడా రారా? అయ్యో అన్నయ్య, చెప్పేది విను. గుళ్ళో దేవుళ్ళు లేందే భక్తులు కూడా గుడికి వెళ్ళరు కదా, అలాగే ఇది కూడా. మీరు లేందే మేము కూడా కాలేజ్ కి వెళ్ళాం. చూడు ప్రశాంత్, ఈరోజు శరత్ నన్ను బుట్లో పడేశాడు. ఏం చేశాడు వదినా? చారిటబుల్ ట్రస్ట్ కని నన్ను చందా అడిగాడు. నేను కూడా ఇచ్చానే. చెప్పాడు. ఆ మాట చెప్పే నా దగ్గర 200 కొట్టాడు. ఇచ్చిన తర్వాత అడిగాను, ఈ చందా ఎవరికి అని. నీ కళ్ళ ముందు కనిపించే ఈ పేదవాడికి అని చెక్కేశాడు. మొత్తానికి తెలివైన వాడే. అవునవును, వాడికి దీనికి ఈ విషయంలో మాత్రం నాలెడ్జ్ చాలా ఎక్కువ. చదువు విషయంలో మాత్రం ఎందుకు లేవు? దాంట్లో కూడా తెలివితేటలు బానే ఉన్నాయి. ఆ ఫిజిక్స్ కెమిస్ట్రీ మార్కులు చూస్తేనే తెలుస్తుంది. ఇంట్రెస్ట్ గా చదివితేగా రావడానికి. అసలు మీ లెక్చరర్స్ ఇంట్రెస్టింగ్ గా చెప్తేనేగా. హలో, ఫిజిక్స్ కెమిస్ట్రీలో ఏమైనా లాంగ్వేజ్ అనుకున్నావా? కథలు కబుర్లు కలిపి చెప్పడానికి. థియరీ అమ్మా. అది కూడా ఇంట్రెస్టింగ్ గా చెప్పొచ్చమ్మా. నువ్వు తెలియకుండా అనవసరంగా వాదించుకో. నిన్ను ఏం కాదు, ఏ సబ్జెక్ట్ అయినా ఇంట్రెస్టింగ్ గా చెప్పొచ్చు. అదే మొన్న ప్రొఫెసర్ ని చూడండి, ఫిజిక్స్ మీద ఎంత బ్యూటిఫుల్ స్పీచ్ ఇచ్చాడో. స్పీచ్ వేరు, లెక్చర్ వేరమ్మా. అదంతా చేతకాని వాళ్ళు చెప్పే మాటలమ్మా. అర్చన, నువ్వు అడ్డంగా వాదించుకో. యువర్ ఆల్సో ఏ లెక్చరర్. ఎందుకులే అన్నయ్య, వదిన చెప్పినట్టు నీకు ఇంట్రెస్టింగ్ గా టీచ్ చేయడం చేత కదా, నొప్పుకో. మీతో వాదన పెట్టుకోవడం కంటే అదే బెటర్. ఎందుకంటే వెనకట ఒక కవేదో అన్నాడులే. ఏమని? ఇసుకను పిండి నూనె తీయొచ్చు, ఎండమావుల్లో నీళ్లు తోడొచ్చు, కానీ మీలాంటి మూర్ఖులు ఒప్పించడం మాత్రం కష్టం అని. అమ్మా, స్టూడెంట్స్ ని పట్టుకుని మూర్ఖులంటావా? మీ లెక్చరర్స్ లోనూ మూర్ఖులు ఉంటారు తెలుసా? అవును, ఆ విషయం మీ వదిన చూస్తే అర్థమవుతుందిగా. అయ్యో వదినా, నిన్ను కూడా అన్నాడు. వదినా, మనం అన్నయ్యని వదలకూడదు, ఎలా అయినా గెలవాలి. అవును, మన ఇద్దరం ఒకే మాట మీద ఉండాలి. హలో, మీలాంటి వాళ్ళని ఇంతమందిని చూసుంటాను. ఫైనల్ గా చెప్తున్నాను, వినండి. మీరెంత అడ్డంగా వాదించినా స్టూడెంట్స్ పని వినటం, నేర్చుకోవడం, శ్రద్ధగా చదువుకోవటం. లెక్చరర్ చెప్పింది స్టూడెంట్స్ వినాలి, కానీ లెక్చరర్స్ కి చెప్పకూడదు. నేను లెక్చరర్నే, నేను చెప్పినట్టు మీరు వినండి. ఏంటేంటేంటి? నువ్వు లెక్చరర్వా? అలా అని నువ్వు అనుకోవడం కాదు, మేమనాలి. అయ్యో ఆగు. మీరు మాట్లాడుతుంటే మా నాన్న గుర్తుకొచ్చారు. ఆయన కూడా స్కూల్ మాస్టరే. ఇదిగో అచ్చం మీలానే చెప్పేవారు. ఐఎమ్ సారీ. శరత్, శరత్, శరత్,
నేను నీతో మాట్లాడాలి. నేను నీతో మాట్లాడను. అది కాదు శరత్, నాకు నీతో పనుంది. నాకు నీతో పనిలేదు. అది కాదు శరత్, నేను చెప్పేది విను. నీకోసమే దీన్ని తెచ్చాను. మొన్న మీ నాన్న నేను కలిసి బయటికెళ్ళాం. ఇంట్లో అందరికీ ఏదో ఒకటి తెచ్చాం. నీకోసమని నేనే దీన్ని తీసుకొచ్చాను. తీసుకో. అక్కర్లేదు, తీసుకెళ్ళు. తీసుకో శరత్. చూడండి, నా దగ్గర గేమ్స్ ప్లే చేయొద్దు. మీరిచ్చినవి తీసుకొని మీరు చెప్పినట్టు వినడానికి నేనేమి షాలిని కాను. ఏంటి శరత్ నువ్వనేది? నిజం. ఈ ఇంటిని మీ గ్రిప్లో తెచ్చుకోవటానికి, మీరు చేసిన తప్పుడు పనిని అందరి చేత ఒప్పనిపించుకోవటానికి మీరు ఆడుతున్న నాటకం ఇది. నాటకమా? ఎస్, నాటకమే. యు ఆర్ ప్లేయింగ్ విత్ అవర్ లైవ్స్. మీరు రాకముందు మేమంతా ఒక్కటిగా హ్యాపీగా కలిసి ఉండేవాళ్ళం. మీరొచ్చిన తర్వాత మా మధ్య దూరాలు పెరిగాయి, ప్రేమలు తగ్గాయి. ముందు ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. శరత్, నేనే తప్పు చేయలేదు. నేనే గేమ్స్ ప్లే. వద్దు, నాకు మీ సంజాయిషీలు అక్కర్లేదు. నేను కోరుకోలేదు కూడా. దయచేసి ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. ప్లీజ్ లీవ్ మీ అలోన్. అది తీసుకెళ్ళండి. టైం ఎంతైందో చూసారా? 12. నిద్రపోవచ్చుగా. నిద్ర పోనివ్వడం లేదు. ఎవరు? కేస్ హిస్టరీ చదువుతున్నాను. చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. ఎప్పుడు చూసినా బుక్స్ చదువుతూ ఉంటారు. ఇప్పటికెన్ని బుక్స్ చదువుంటారు? చాలా. 10,000? 20,000? ఏంటి, నిద్ర పట్టడం లేదా? ఎందుకలా అడిగారు? మల్లిక, నాకు లా మాత్రమే కాదు, సైకాలజీ కూడా తెలుసు. నువ్వు నన్ను ఏదో అడగాలనుకుంటున్నావు. అవును. ఏ విషయం? ఈ ఇంటి గురించి, ఈ ఇంట్లో వాళ్ళ గురించి. నువ్వు చూస్తూనే ఉన్నావుగా, అన్నీ నీకు తెలిసినవే. నాకు తెలియని విషయం ఏమిటి? నేను ఈ ఇంటికొచ్చిన దగ్గర నుండి చూస్తున్నాను. మీ అమ్మ ఆ గది వదిలి బయటికి రావడం నేనెప్పుడూ చూడలేదు. ఒంటరిగా కాక అందరితో కలిసి హ్యాపీగా భోంచేయాలనుండదా? రుక్మిణి పోయిన దగ్గర నుంచి అమ్మ ఆ గది దాటి బయటికి రావటం నేను కూడా చూడలేదు. రుక్మిణితో అమ్మకి ఉన్న అనుబంధం అటువంటిది. వాళ్ళు అత్తాకోడళ్ళలా కాక
అమ్మా కూతుళ్ళలా ఉండేవాళ్ళు. చాలా అందంగా ఉన్నారు. మనసు కూడా అందమైంది. తను మంచి భార్య, మంచి కోడలు, అంతేకాదు ఓ మంచి అమ్మ. నీకు తెలుసా, తను బాగా పాటలు పాడేది. గొంతు కూడా చాలా బాగుండేది, అచ్చం రంగాలాగే. రంగాలా కాదు, రంగానే అమ్మలా పాడతాడు. రుక్మిణి అమ్మగా బిడ్డలకు ఒక్క ప్రేమనే కాదు, తన గుణాల్ని కూడా పంచింది. అందర్నీ ప్రేమగా చూసుకునేది. ఎవరికి ఏది కావాలో అది అడగకుండానే ఇచ్చేది, రాగిణ్లాగా. పాటను రంగాకిచ్చింది, చురుకుదనం, మంచితనం ప్రశాంత్కిచ్చింది, మొండితనం శరత్కి. మనసుకు కష్టం కలిగినా మౌనంగా ఉండటం శాలినికిచ్చింది. ఇవ్వాల్సిన దానికన్నా ఎక్కువ ప్రేమను, ఆప్యాయతను ప్రార్థనకిచ్చింది. మరి పల్లవికి? పల్లవి ఎవరి పోలిక? పల్లవి రాగినమ్మగారికి అన్నీ తెలుసండి. వంటకి ఏమేం కావాలో కొత్తమ్మగారికి అన్నీ నా చేత తెప్పించింది. మీరు భోజనం రాలేదని అయ్యగారు మండిపోతున్నారు. ఈ పార్టీ మన మీద ప్రేమతో ఇవ్వలేదు, మల్లిక మీద ద్వేషంతో ఇచ్చింది.